నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్. రాజనగరం నుండి కాకినాడ వైపు వెళ్లే ఏడీబీ రోడ్డులో ఎస్టీ రాజాపురం వద్ద భారీగా రోడ్డు గుంతలు పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిఎస్సీ ఆధ్వర్యంలో రోడ్ రూలర్తో తొక్కించిన ద్విచక్ర వాహనాలు, సైలెన్సర్లు. నిర్వీర్యామంగా ప్రతి శనివారం ర్యాలీని సందర్శించడానికి వచ్చే యాత్రికులకు చేస్తున్న ఉచిత అల్పాహార సేవ. ఆటో డ్రైవర్లు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. కరెంటు కోతలు నిరసనగా మొలకెత్తిన ధాన్యంతో రోడ్లపైనే నిరసన. సీతానగరం వెళ్లే దారిలో మెట్లు మార్గంలో ఉన్న హుండీని దుండగులు బద్దలు కొట్టి సొమ్ము దొంగిలించారు. దొడ్ల డైరీ లిమిటెడ్ కోటనందూరు ఐఎంసీ వారి విబి అగ్రహారంలో పశు వైద్య శిబిరం. ముతూట్ ఫైనాన్స్ ముందు స్వర్ణకారుల ఆందోళన. తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దొంగతనం. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 6న చలో పార్లమెంట్ కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. పార్లమెంటులో వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా కేంద్రంలో బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, బీసీల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెట్టాలని, అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు అన్నీ బీసీలకు వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి అందులో కూడా బీసీలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఆగస్టు 6న పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, యూపీ, హర్యానా అన్ని రాష్ట్రాల నుంచి వేలాది మందిని బీసీలు ఢిల్లీ వద్ద భారీ ధర్నా, పార్లమెంటు ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిశ్చయించినాం. ఈ కార్యక్రమానికి బీసీలందరూ బీసీల అభివృద్ధి కోసం పాటుపడుతూ బీసీ సంఘాలు, బీసీ నాయకులు చాలామంది అనేక త్యాగాలు చేసి పోరాడుతున్నారు. అందరూ చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాజనగరం నుండి కాకినాడ వైపు వెళ్లే ఏడీబీ రోడ్డులో ఎస్టీ రాజాపురం వద్ద భారీగా రోడ్డు గుంతలు పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వేలాది వాహనదారులు ఈ రోడ్డు మార్గంలోనే ప్రయాణం చేస్తారు. రోడ్డుకు పెద్ద పెద్ద గుంతలు పడడంలో వాహనాలు నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇదే రోడ్డులో నిత్యం అంబులెన్స్లు తిరుగుతూ ఉంటాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ద్విచక్ర వాహనాలతో అధిక శబ్దం చేస్తూ ముఖ్యంగా బుల్లెట్ వాహనాల్లో ప్రజలు ఇబ్బంది పెడుతూ స్పీడ్ లో వెళ్తున్న ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి సుమారు 60 ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకొని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అదుపులో తీసుకున్న ద్విచక్ర వాహనాలు, సైలెన్సర్లు కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు, పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా వద్ద 60 సైలెన్సర్లను రోడ్డుపై వరుసగా పెట్టి రోడ్లతో తొక్కించారు.
పట్టణంలో గత 2-3 నెలలుగా విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది. సో ఈ వాహనాల తనిఖీలో భాగంగా సౌండ్ పొల్యూషన్ ఇస్తున్నటువంటి వాహనాలు, ముఖ్యంగా బుల్లెట్ లాంటి వాహనాలతోటి ఎక్కువ శబ్దాన్ని చేసుకుంటూ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వాహనాల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. సో ఈ 2 నెలల కాలంలో కామారెడ్డి పట్టణ పోలీసులు విస్తృతంగా చేసిన ఈ తనిఖీలల్లో సుమారుగా 60 సైలెన్సర్లని హై సౌండ్ ఇచ్చి ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సైలెన్సర్ని సీజ్ చేయడం జరిగింది. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీలోని స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద అను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రతి శనివారం ర్యాలీని సందర్శించడానికి వచ్చే యాత్రికులకు ఉచిత అల్పాహార సేవను గమనించి భక్తుల నిల్చొని తినడం చూసి రావులపాలెంకు చెందిన ఎస్ఆర్ డెకరేషన్ అధినేత, రావులపాలెం మండలం కోనసీమ టెంట్ హౌస్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షులు వెలగల కాశీ విశ్వేశ్వరరెడ్డి సుమారు 25,000 రూపాయలు విలువ గల భోజనం బలలు మరియు కుర్చీలను బహుకరించినట్లు నిర్వాహకులు డాక్టర్ మోహిత్ తెలిపారు. ఓకే ఓకే. కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ జీపీఎన్ రోడ్ నిర్వహించిన ఆటో యూనియన్ మీటింగ్ లో మాట్లాడిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మద్యం తాగి ఎవరు ఆటో నడపవద్దని, లైసెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలని, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అన్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు మనం 100% అవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ పాటిస్తే మనకి ఎటువంటి అంటే ఇక పోలీసు వాళ్ళ దగ్గరికి మనం పోవాల్సిన అవసరమే ఉంటుంది. మనం మంచిగా మన డ్యూటీ మనం ప్రాపర్గా చేసుకుంటే మన ఫ్యామిలీ కానీ మనకి సంపాదించుకునేది పబ్లిక్కి కానీ ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉంటుంది. మెయిన్ ముందుగా మనం చేసేది ఇంట్లోకి బయటికి వెళ్ళినప్పుడు మన ఆటోని క్లీన్ చేసుకుంటాం, మన ప్యాసింజర్లను ఎక్కించుకుంటాం, తిరుగుతాం. కానీ నేను కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ప్యాసింజర్లు ఆటోలో కూర్చోవాలి అని ఉంటుంది. ఎన్ని మెంబర్స్ కూర్చోవాలా, లిమిట్ కాకుండా అంతకన్నా మించి కూడా కూర్చోబెడుతున్నారు. అది కొందరు, అంటే అందరి గురించి చెప్పట్లే. అట్లా మించి కూర్చుంటే కూడా ప్యాసింజర్స్ని అంటే మనకి ఏదో ఒక ₹10 ఎక్కువ వస్తుందని చెప్పి పబ్లిక్ని కూడా ఇబ్బంది పెట్టద్దు కదా. ఎంతమంది కూర్చోవాలా నార్మల్గా ఆటోలో? 3. కానీ ఎంతమంది కూర్చుంటారు? అది కూడా ఒకసారి చూసుకోవాలన్న మనము. అంటే మనం చెయ్యము, కానీ చేసే వాళ్ళకి మనం చెప్పాలి, అంటే మోటివేట్ చేయాలి. ప్యాసింజర్స్ని కూడా ఇబ్బంది పెట్టద్దు. మనము కూడా ఎక్కువ మందిని కూర్చోబెట్టి అట్లా తిప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇంకొకటి, డ్రింక్ చేసి ఫస్ట్ ఆటోలు డ్రింక్ చేసి నడపకండి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి అని కాదు, టోటల్ అంటే మీ అందరికి కూడా ఏంటంటే మీ నుంచి వేరే వాళ్ళకి మెసేజ్ పాస్ అవుతుందని చెప్పి ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. అందరూ ప్రాపర్గా ఉంటారని ఏముండదు, కొందరు నాన్ ప్రాపర్గా ఉంటారు, ప్రాపర్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. నేను కూడా కొన్ని జాగాల మిస్టేక్ చేస్తా, కొన్ని జాగాల కరెక్ట్ చేస్తా, అందరు కూడా చేసే వాళ్ళు ఉంటారు. కాకపోతే మనం కొన్ని చేంజెస్ చేయొచ్చు, చెప్పచ్చు. డ్రింక్ చేసి నడిపే వాళ్ళు ఉంటే వాళ్ళని మనం ఎవరైనా మనం గుర్తిస్తాం, మనం ఆటోమేటిక్ ఎవరైనా డ్రింక్ చేసి డ్రైవ్ చేసిన వాళ్ళని ఉత్తానే ఐడెంటిఫై చేయగలుగుతాం. అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు కొంచెం సపోర్ట్ చేయండి. నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం సూర్జాపూర్ గ్రామానికి చెందిన రైతు మొలకలను నీరివ్వాలంటే ఈ రోజు ఉదయం నుండి కరెంటు లేకపోవడంతో ధాన్యం మొలక ఎండిపోతుందని, ఎన్నిసార్లు కరెంటు అధికారులకు ఫోన్ చేసినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, కరెంటు రాకపోవడంతో సూర్జాపూర్ చౌరస్తాలో మొలకెత్తిన ధాన్యంతో రైతులు నిరసన.
అట్లా సార్ మీరు నాకు అర్థం చెప్పరా నేను పోయినా ఆఫీస్కు కరెంట్ ఆఫీస్కి పోయినా అర్ధగంటకు వస్తుంది గంటకు వస్తుంది ఇప్పుడు ఎంత అవుతుంది సార్ ఎంత అయింది టైం ఎంత అయింది 12 గంటలకు పోతే 1 గంట 2 గంటలు 2 గంటలు 2 గంటలు 3 ఎంత అయింది సార్ టైం ఎందుకు సార్ గుమాయించుడు పోయినా 5 ఆఫీసర్ వచ్చిండు ఏం పీక్కుంటా పీక్కోరా దగ్గర ఇడికెళ్ళినాడు అని చెప్తారు వాళ్ళ చూస్తే ఏర్పడేస్తారు అసలు వాళ్ళ పేరు నాకు తెలుసుకున్నంత ఒప్పుతుందా సార్ వాళ్ళ చూస్తే ఏర్పడతాయి పలానా సార్ అన్నాడు నాకు వాళ్ళ పేరు నాకేం తెలుసు అసలు పిటిషన్ ఎలా నేను ఇది మొదలు కలుపుకోవాలా నేను చెప్తాను. కోరుకొండ మండలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తెల్లవారుజామున 2:30 సమయంలో సీతానగరం వెళ్లే రహదారిలో మెట్ల మార్గంలో ఉన్న హుండీని దుండగులు బద్దలు కొట్టి సొమ్ము దొంగలించారు. ఇది తెలిసిన వెంటనే స్థానిక ఎస్ఐ ఆనంద్ వారి బృందంతో చాకచక్యంగా సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో దొంగల్ని పట్టుకొని సీతానగరం పోలీస్ స్టేషన్ కి అప్పగించి వారి దగ్గరున్న 34,000 రూపాయలు రికవరీ చేశామని దేవస్థానం అధికారులు తెలియజేశారు. శ్రీ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి దత్త దేవాలయంగా ఉంది. ఈ దేవాలయం నాకు రాజగోపురం వెలుపల ఉన్నటువంటి ఒక హుండీ పెట్టడం జరిగిందండి. అది ఆ హుండీ గత 40 సంవత్సరాల నుంచి ఉన్నది. ఆ హుండీ ఎందుకంటే దేవాలయం మూసివేసిన సమయంలో వచ్చే భక్తులు అక్కడనే కొబ్బరికాయ కొట్టి అక్కడే దండం పెట్టుకుని వాళ్ళ కానుకలు ఆ హుండీల ద్వారా సమర్పించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ 40 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఆ హుండీకి ఎటువంటి ఇబ్బంది లేదు. కింద సిమెంట్తో కూడా కట్టేసి కదలకుండా ప్రత్యక్షంగా తయారు చేయడం 2 లాక్స్ తోటి ఉన్నది. పైపచ్చు 4 రోడ్లు కూడల్లో ఉండటం వల్ల నిత్యం ఈ కోరుకొండ ప్రజలు ఇలా రఘుదేవపురం వెళ్ళే ప్రజలు అందరూ కూడా తిరిగి హైవే మార్గం అది. అయితే దురదృష్టవశాత్తు నిన్న తెల్లవారుజామున 2:30కి ఒక థెఫ్ట్ జరిగింది. తాళాలు 2 పగలగొట్టి అందులో డబ్బుని తస్కరించాడు. అదంతా కూడా మా దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు 3 వైపులా కూడా అది ఎట్లా జరిగిందో కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ రికార్డు సీసీ ఫుటేజ్ తోటి లోకల్ కోరుకొండ ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి తెల్లవారుజాము 2:30కి జరగగానే ఈ కార్యక్రమం మాకు వెలుగులోకి వచ్చేటప్పటికి తెల్లవారుజాము 4:30 ప్రాంతంలో మరి అర్చకులు గుడి తెరిచే టయానికి అది కనుక్కోవడం జరిగింది. డోడ్ల డైరీ లిమిటెడ్ కోటనందూరు ఐఎంసీ వారి విబి అగ్రహారంలో పశు వైద్య శిబిరం. కోటనందూరు మండలం విబి అగ్రహారంలో గ్రామంలో పశువుల వైద్య వద్ద శనివారం పాడి పశువులకు ఉచితంగా 5 లీటర్ల కాల్షియం పౌడర్, పశు వైద్య శిబిరం మరియు గొంతు వాపు టీకాలు ట్రీట్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు దొడ్ల వారి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా పాడి రైతులకి అనేది మన దేశంలో ఎక్కువ మంది రైతులు పాడిపైన ఆధారపడి బతుకుతున్నారు. వ్యవసాయం కొంచెం అటు ఇటు అయినా సరే మనకి సమయానికి కానీ కరువు టైంలో కానీ మనల్ని ఆదుకునే అయితే మాత్రం ఈ పశు సంపదే. కాబట్టి ఇలాంటి పశు సంపద ఉన్న వాళ్ళు మనకి ఇప్పుడు రైతులైతే కష్టపడడానికి రెడీగా ఉన్నారు. పాలు ఇది మనం తీసుకుంటున్నాం, అంత బాగానే ఉంది. సరైన గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే దానా ఖర్చులు కూడా కొంచెం బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి దానా ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే డైరీస్ కూడా మనకి ఎక్కువ సపోర్ట్ చేయాలి. ఇలాంటి హెల్త్ క్యాంప్స్ పెట్టడం వల్ల ఏంటంటే పశువులకి మనం ప్రతి సంవత్సరం ఒక దూడ పుట్టేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ గర్భకోశ వ్యాధులు సరైన దానా, వాటికి అవసరమైన దానా కానీ గడ్డి కానీ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల 2 సంవత్సరాలైనా మనం ఒక పెయ్యి పెట్టడానికి ఇబ్బంది పడుతున్నాం. ఈ రోజుల్లో ఒక పశువు 2 సంవత్సరాలు బతుకుతుంది అనుకోండి, ఈరోజు మనం 12 ఈతలు కూడా తీయడానికి కష్టపడుతున్నాం ఒక పశువు నుంచి. కారణం ఏంటంటే పాలు ఇచ్చే వరకు పాలు తీస్తున్నాం, దాని చూడు గురించి ఆలోచించాం. పాలు ఎప్పుడైతే ఆగిపోతే అప్పుడు దాని చూడు గురించి ఆలోచిస్తాం. ఈ లోపు ఏమవుతుంది, 1 ఇయర్ పోతుంది. మళ్ళీ అది చూడు కట్టాలి, మళ్ళీ ఏనాలంటే 1 సంవత్సరం అంతా ఖాళీగా ఉండాలి. ఈ సంవత్సరం మొత్తం పెట్టుబడి వేస్ట్. 1 నెల పోయిందనుకోండి 4,000 రూపాయలు పోయినట్టు మన జేబులోంచి. కాబట్టి ఈయన 60వ రోజుకే మనకి
పశువు ఎదకొస్తుంది. 30% కూడా 100% కట్టే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ చేయాలి ఈయన తర్వాత మొట్టమొదటిసారి చేయాలి 30%. కాబట్టి ఈయన 60 రోజుకి ఎదకొస్తుంది, 60 రోజు కట్టేసుకున్నాం అనుకోండి, కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మనం 2వ నెలలో కట్టించుకున్నామో ఈయన తర్వాత 7 నెలల వరకు పాలు వస్తాయి. స్వర్ణకారులు ఇస్తున్న బంగారానికి సరైన ధర ఇవ్వడం లేదని, తక్కువ క్యారెట్ ఉందని, బాధితులు లోన్ ఇవ్వడం లేదని స్వర్ణకారుల ఆందోళన. వీళ్ళేమంటారు మీరు క్వాలిటీ లేదని చెప్పి మీరు ఎట్లా చెప్తారు, మీకు దగ్గర మిషన్లు చెప్పడానికి మీ దగ్గర ఏమున్నా చెక్ చేయడానికి అని చెప్పేసి స్టోర్ ఉంటుంది, రబ్బింగ్ స్టోర్ ఉంటుంది, సాల్ట్ అట్లా కంపెనీ రూల్ ప్రకారం అన్ని బ్రాంచ్లు అవే ఉంటాయి. ఇక్కడ అదే ఫైనాన్స్ కంపెనీ అని అవే ఉంటాయి, వాటి ద్వారా చెక్ చేస్తారు. దాని ద్వారా చెక్ చేసి మేము చెప్పినాం అన్న, మీరు అట్లా ఎందుకు చెప్పి వాళ్ళు సిటీలు అంటారు. అప్పుడు నేను వీళ్ళంటారు, అప్పుడు నేను లేను, ఆయన తీసుకున్నప్పుడు నేను లేను, మా ఐటీ టీం ఉండే ఆయన ఉండే, లోపల లంచ్ చేస్తున్నా ఆయన చెప్పినట్టు చెప్పిన క్యాండిడేట్ వాళ్ళ ప్రెసిడెంట్ చెప్పిన క్యాండిడేట్ వాళ్ళ ఆయనకి చెప్పుకున్నాను. ఏం చెప్పిన ఆయనకి ఇప్పుడు ఆయన ఫోన్ చేసి అడిగితే నేను చెప్పలేను, అట్లా బంగారం కానీ నేను చెప్పలే వాళ్ళు కూడా ఏంటంటే తక్కువ గోల్డ్ తీసుకొచ్చి ఎక్కువ అమౌంట్ అడిగారు. ఇంత అమౌంట్ ఇక్కడనే కాదు ఇక్కడ కూడా రాదని చెప్పి చెప్పినాడు ఆయన. దానికి బంగారం కానీ వాళ్ళని కోటి దగ్గర పోయి గొడవ చేశారు. మీరు అట్లా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దొంగతనం జరిగిన విషయం స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణకి తెలిసిన వెంటనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చి జరిగిన విషయం తెలుసుకొని దొంగతనం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బందిని పెంచే బాధ్యతగా దేవస్థానం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అందరికీ నమస్కారం. రాత్రి సుమారు 2:30 గంటల సమయంలో మన కోరుకొండ మండలంలో కోరుకొండలో ఉన్నటువంటి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి సంబంధించినటువంటి అవుట్ సైడ్ ఉన్న ఉండి ఒక ఇద్దరు దొండగలు వచ్చి తాళాలు పగలగొట్టి ఆ ఉండిలో ఉన్న డబ్బులు కాజేయడం జరిగింది. ఆ విషయం గమనించినటువంటి దేవస్థానం సిబ్బంది పోలీసు వారికి తెలియజేయగా పోలీసు వారు ఇమ్మీడియట్గా వాళ్ళంతా కూడా రంగప్రవేశం చేసి ఆ దొంగలను పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా దొంగిలించిన సొమ్ము కూడా పూర్తి సొత్తునంతా కూడా రికవరీ చేయడం కూడా జరిగింది. ఆ దొంగ ఇక్కడ కోరుకొండలోనే కాకుండా మనకి సీతానగరం మండలం రఘుదేవపురంలో కూడా గణపతి ఆలయంలో కూడా దొంగతనం చేశారు. ఒక దొంగ దొరికాడు, ఒక దొంగ పారిపోయాడు. కాకపోతే సొత్తు మాత్రం పూర్తి స్థాయిలో పోలీసు వారు రికవరీ చేయగలిగారు. అదంతా కూడా ఇప్పుడు దేవస్థానం వారి స్వాధీనంలోనే ఉంది. ఇలాంటి విషయాలు రిపీట్ కాకుండా ఉండడం కోసం పోలీస్ డిపార్ట్మెంటు ఈ యొక్క దేవస్థానం సిబ్బంది కలిసి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని దాన్ని ఏ విధంగా అయితే భద్రతగా ఉంటాయి ఈ ఉండీలు అనేది కూడా చూస్తున్నారు. అది కేవలం అవుట్ సైడు రోడ్డు పక్కన ఉండడం వల్లే దొంగతనం జరిగింది, కానీ అది దేవస్థానం లోపలది కాదు. అదేవిధంగా దేవస్థానం ప్రహారీ లోపల కూడా లేకపోవడం వల్ల, దానికి భద్రత లేకపోవడం వల్ల జరిగింది. ఇది సీసీ ఫుటేజ్లో కూడా పూర్తిగా రికార్డ్ అయ్యింది. కాబట్టి దానికి కూడా ఆ ఉండీని కూడా దాన్ని అలా కొనసాగిస్తూనే దాన్ని మరొకరు ఇలాగ దొంగతనానికి అనుకూలం లేకుండా ఉండడం కోసం దానికి గ్రిల్స్ ఏర్పాటు చేసి ఉండీని మళ్ళీ కొనసాగిస్తారు. ఇలాంటివి రాకుండా ఉండే విధంగా పోలీస్ డిపార్ట్మెంటు దేవస్థానం సిబ్బంది కూడా తగిన ఏర్పాట్లు చేసుకుని ముందుకెళ్ళబోతున్నారు.